మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి కదా, ఆ పొరపాట్లు ఏంటో చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు నేను 13 ఇంచెస్ లెంత్ పెట్టాను, అంటే పొడవు పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్, 10 అంటే 5 ఇంచెస్, ఇక్కడ 5 ఇంచెస్ షోల్డర్. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను, ఇదిగోండి 5. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ పెడుతున్నా, అంటే 16 ఇంచెస్ ఉంది, 8 ఇంచెస్ పెడుతున్నాను, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అయితే ఇప్పుడు మనము పొరపాటు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్క్వేర్ గీసుకుంటాం కదా, ఇలా స్క్వేర్ గీసుకొని ఇలా వేసుకుంటాం కదా మార్కింగ్. అయితే ఈ మార్కింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇలా వేస్తాం. ఆ తర్వాత స్క్వేర్ గీసుకుంటాం. ఇక్కడ రౌండ్ అనేది మనం 1 ఇంచ్ తోని రౌండ్ ఇలా కట్ చేసుకుంటాం కదా, ఇది ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ షోల్డర్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాం, ఇక్కడ 3 ఇంచెస్, ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇది లైట్ కలర్ కాబట్టి మీకు మార్కర్తో సరిగ్గా కనిపిస్తలేదని నేను డార్క్ మార్కర్ తీసుకొని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం షోల్డర్ తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన చంక భాగం ఇది స్క్వేర్ తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్న తర్వాత ఇది ఒక 1 ఇంచ్ తో మనం, ఇది కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి ఇలా తీసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ తోని రౌండ్ ఆఫ్ గీసుకుంటాం కదా. ఇక్కడ ఈ రౌండ్ ఆఫ్ గీసుకున్న దగ్గర మనం చాలా మంది ఇక్కడ పొరపాటు చేస్తుంటారు. ఏంటంటే ఇప్పుడు నెక్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చేసింది, 7 ఇంచెస్ పెట్టుకున్నాం సపోజ్ ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటాం, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ రావడానికి ఇలా మనం చిన్న మార్కింగ్ తో ఇలా రౌండ్ గీసుకుంటాం, ఇది. అయితే ఏంటంటే మనం కట్ చేసే ముందు ఇది చిన్నగా మనం టకటక చేస్తుంటాము. ఏంటి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఇది. ఆ తర్వాత ఇక్కడ రౌండ్ మర్చిపోయి ఒకవేళ స్క్వేర్ గీసుకుంటారు, ఇలా ఇదిగోండి ఇలా కట్ చేస్తారు. ఇప్పుడు ఇది రాంగ్, ఇదిగోండి ఇక్కడ ఇలా కట్ చేస్తాం. చేసుకున్న తర్వాత అప్పుడు ఇది ఎంత కట్ చేస్తాం. ఇది చేసిన తర్వాత అప్పుడు మనం చూసుకుంటాం, అయ్యో ఏంటి పొరపాటు కట్ చేసాను, అయ్యో బ్లౌజ్ పాడైపోయిందని మనకు అనుకుంటాం కదా ఇలా. అయితే అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే ఇప్పుడు మనకి చంక భాగంది పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ను ఇక్కడ నుండి ఇలా వేసుకోవాలి, ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇది రౌండ్ గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. అదేంటి ఇదే పాడైపోయిందంటే మళ్ళీ కట్ చేస్తున్నారని అనుకుంటున్నారు కదా మీరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీకు ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇంకా డీప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా, మరి ఈ పార్ట్ చాలా మనకు చిన్నగా అయిపోతుంది. స్టిచ్చింగ్ చేస్తే గనక స్టిచ్చింగ్ కు ఇప్పుడు ఇంత క్లాత్ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా మనకి ఇంత క్లాత్ వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ కు. అంటే ఇటు మనకు స్టిచ్చింగ్ పోతుంది, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పోతుంది. మరి ఈ పార్ట్ ఇలా వచ్చింది కదా, మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు స్కై బ్లూ కలర్ క్లాత్ ఉంది. ఇప్పుడు ఈ స్కై బ్లూ కలర్ క్లాత్ కు ఆపోజిట్ కలర్, అంటే శారీలో సపోజ్ ఇప్పుడు ఇంకా వేరే ఫ్లవర్స్ కానీ ఏదైనా కలర్స్ వస్తాయి కదా, దీనికి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ దీనికి పైపింగ్ వేసుకోవాలి. దీనికైనా వేసుకోవచ్చు, లేకపోతే ఆపోజిట్ కలర్ వేసుకుంటాం కదా, ఇక్కడ ఆపోజిట్ కలర్ కైనా వేసుకోవచ్చు. అంటే అప్పుడు మనకి ఇక్కడ డిజైన్ కింద వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఇంతవరకు మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ లో మనకి ఇదిగోండి ఇలా, ఈ పార్ట్ లో మనకు ఇది మనం వేరే క్లాత్ వేసుకోవాలి. ఇక్కడ వేరే క్లాత్ వేసుకొని దీనికి పైపింగ్ వేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు బ్లౌజ్ కూడా డిజైన్ కింద వస్తుంది, మనం పొరపాటు చేసుకున్నది సరిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇలా అవుతుంది చూడండి. ఇప్పుడు మనకు డిజైన్ వస్తుంది, ప్లస్ మన ఇప్పుడు కటింగ్ లో పొరపాటు అనేది సరిదిద్దుకుంటాం. ఇదొకటి, మనకు పొరపాటు పడ్డమని దిగులు పడకూడదు. ఇలా చేసుకోండి, వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.